హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో SSC ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా అసలు ఎగ్జామినేషనే ఉండదండి. ఆ టాపిక్ వచ్చేసి ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. స్టేట్ వైజ్గా జరిగేటువంటి ఫెస్టివల్స్కి సంబంధించి ఖచ్చితంగా మనకి 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. రీసెంట్గా మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి SSC CGL ఎగ్జామినేషన్లో కూడా ఈ ఫెస్టివల్స్కి సంబంధించే క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో నేను మీకు ఈ PDF కూడా 99 రూపీస్కి సంబంధించినటువంటి పర్టికులర్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ కోర్స్ తీసుకుంటే మీరు ఈ PDFs కూడా పొందవచ్చు. ఆల్రెడీ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి బైలింగ్వల్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు SSC, MTS అండ్ GD లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు స్కోర్ చేసే విధంగా 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కలిపి మీకు 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి గ్రామర్ వైజ్గా మనకి సబ్జెక్ట్ వైజ్గా 10,500+ బిట్స్ ఉన్నాయి. తెలుగు మీడియం జీకే వచ్చేసి మనకి 10,000+ బిట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం కూడా 1 by 1 అప్లోడ్ చేస్తున్నాము, మీరు కూడా తీసుకోవచ్చు. ఇంకా MTS అండ్ GD CGLకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని మీకు ఫ్రీగా అందిస్తున్నాము. సో ఈ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి, 99 రూపీస్ కోర్సు. దీనితో పాటు SSC MTS లక్ష్యం కోర్సు, SSC GD మారథాన్ ఫుల్ కోర్స్ మీకు 75% ఆఫ్తో అండి. ఎవరు కూడా ఇంతవరకు ఇంత పర్సంటేజ్ ఆఫ్తో ఎవరు ఇవ్వలేదు. 1999 రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్స్ని 499 రూపీస్కే SSC MTS లక్ష్యం కోర్సు, SSC GD మారథాన్ ఫుల్ వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 3 కోర్సెస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్లో ఉన్నాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయ్యి SSC ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ 3 కోర్సెస్ కనిపిస్తాయి. ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు SSC MTS, CGL, CHSL, GD లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటే మీరు మిస్ చేయకుండా చదవాల్సినటువంటి టాపిక్స్ 2 అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఇండియా, ఓకే, స్టేట్ వైడ్గా ఉండేటువంటి డ్యాన్స్ ఫామ్స్. మరొకటి ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, స్టేట్ వైడ్గా జరిగేటువంటి ఫెస్టివల్స్ అనమాట. సో ఈ 2 టాపిక్స్ మీరు ఖచ్చితంగా చదువుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఎందుకంటే 2 క్వశ్చన్స్ మనకి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకే టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదా 2 టాపిక్స్ కలిపి 2 క్వశ్చన్స్కి ఇవ్వచ్చు. సో మీరు ఆ 2 క్వశ్చన్స్కి 6 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది SSC MTSలో. అలాగే CGL అయితే 4 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. సో కాబట్టి డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా చదవండి. ఈ 2 PDFs నేను 99 రూపీస్కి సంబంధించిన కోర్సులో ప్రొవైడ్ చేశాను. మీరు ఖచ్చితంగా తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ నౌకాయ్ ఫెస్టివల్ రీసెంట్లీ, ఇటీవల నౌకాయ్ పండుగను జరుపుకున్నటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారు. మీకు ఒక విషయం తెలుసా, ఈ ఫెస్టివల్ గురించి రీసెంట్గా ప్రజెంట్ మనకి జరుగుతున్నటువంటి SSC CGL Tier 1 ఎగ్జామినేషన్లో మనకి ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే అడిగారండి ఈ క్వశ్చన్. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా అనమాట. సో ఒడిస్సాలో పశ్చిమ లేదా దక్షిణ ప్రాంతంలో ఈ యొక్క ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. సో ఒడిస్సా అనేది రైట్ ఆన్సర్. ఒడిస్సాలో ముఖ్యంగా పశ్చిమ మరియు కొన్ని దక్షిణ ప్రాంతాల్లో ప్రజలు కొత్త వరి సీజన్ ప్రారంభానికి గుర్తుగా నౌకాయ్ పండుగను జరుపుకుంటారనమాట. సో ఒరిస్సాలో ఉన్నటువంటి పశ్చిమ అలాగే కొన్ని దక్షిణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒరిస్సా రాష్ట్రంలో, అక్కడ కొత్తగా వచ్చినటువంటి వరి సీజన్ ఏదైతే ఉంటుందో ఆ వరి సీజన్ ప్రారంభానికి గుర్తుగా ఈ నౌకాయ్ పండుగను జరుపుకుంటారు. సో ఇది ఇలా కూడా అడుగుతున్నారనమాట. సో ఒరిస్సాలో కొత్తగా వచ్చినటువంటి వరి సీజన్ ప్రారంభానికి గుర్తుగా జరుపుకునేటువంటి పండుగ ఏంటని చెప్పేసి కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో CGLలో రీసెంట్గా ఇలాగే కొన్ని క్వశ్చన్స్ అయితే ఫెస్టివల్స్కి సంబంధించి రావడం జరిగింది. సో ఇది కూడా మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మొంగీత్ ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు. మొంగీత్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. సో అస్సాం స్టేట్లో మనకి ఈ మొంగీత్ ఫెస్టివల్ని జరుపుకున్నారు. సో మొంగీత్ ఫెస్టివల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్, సంస్కృతి అలాగే ఆహారానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్పెషాలిటీ అనమాట. సో ఇది ఎక్కడ జరుపుకుంటారు అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐలాండ్ అయినటువంటి మజూలీ ఐలాండ్లో ఈ యొక్క మొంగీత్ ఫెస్టివల్ని జరుపుకుంటారు.
ఓకే, సో ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐలాండ్ ఎక్కడ ఉందని అడిగితే మీరు అస్సాం అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. అలాగే ముంగీత్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే అస్సాం స్టేట్లో జరుపుకుంటారు. సో ఇది మ్యూజిక్, ఆ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి అండ్ ఆహారాన్ని సూచించేటువంటి ఒక ఫెస్టివల్ అనమాట. ఇది అతిపెద్ద రివర్ ఐలాండ్ అయినటువంటి మజూలీ ఐలాండ్లో ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గాన్గై పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? గాన్గై ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మణిపూర్ అండి. సో మణిపూర్లో మనకి ఈ గాంగై ఫెస్టివల్ని జరుపుకుంటారు. సో గాంగై వచ్చేసి హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. సో మనకి ఏదైనా పంట కోసే సమయంలో చేసేటువంటి ఒక సెలబ్రేషన్ లాగా చేసుకునేటువంటి ఫెస్టివల్. సో హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు ఈ గాన్గై ఫెస్టివల్ని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జెలియాంగ్ రాంగ్ సంఘం ద్వారా ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఓకే, జెలియాంగ్ రాంగ్ సంఘం ద్వారా ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. సో దీన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు, గాన్గై పండుగ. ఓకే, గాన్గై ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ మణిపూర్ స్టేట్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ రిలేటెడ్ టు హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల హరేలా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? రీసెంట్లీ హరేలా ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడిగారు. మరొక విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ మనకి ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి CGL టైర్ 1లో ఒక షిఫ్ట్లో అడిగారండి. ఓకే, సో ఇటీవల హరేలా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుపుకున్నారండి. ఓకే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ హరేలా అనేటువంటి పండుగను జరుపుకున్నారు. హరేలా అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునేటువంటి ఒక సాంప్రదాయ పండుగ అనమాట. ఇది వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు ఈ ప్రాంతం యొక్క వ్యవసాయ పద్ధతులు మరియు సాంస్కృతిక వారసత్వంలో లోతుగా ఈ యొక్క ఫెస్టివల్కి సంబంధించిన థీమ్ అనేది పాతుకుపోయింది. ఓకే, హరేలా అనేటువంటి పండుగను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. సో ఇది మనకి చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునేటువంటి ఒక సాంప్రదాయ పండుగ అనమాట. ఇది వర్షాకాల ప్రారంభం సమయంలో వర్షాకాలం వచ్చింది అని సూచించడానికి జరుపుకునేటువంటి ఒక ఫెస్టివల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల హెమిస్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో జరుపుకున్నారు? రీసెంట్లీ హెమిస్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి లడక్ అనేది ప్రజెంట్ యూనియన్ టెరిటరీ కదా. సో ఈ లడక్ యూనియన్ టెరిటరీలో కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారనమాట ఈ హెమిస్ అనేటువంటి ఫెస్టివల్. సో ఇది 2 రోజులు జరుపుకునేటువంటి ఫెస్టివల్ ఇది. సో హెమిస్ ఫెస్టివల్ భారతదేశంలోని లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు. హెమిస్ ఫెస్టివల్ అనేది లడక్లోని హెమిస్ మొనాస్టరీలో జూన్ ప్రారంభంలో జరిగే 2 రోజుల వేడుక. ఈ పండుగ గురు పద్మ సంభవను గౌరవిస్తుంది మరియు లడఖ్లోని అత్యంత ముఖ్యమైనటువంటి బౌద్ధ పండుగల్లో ఇది కూడా ఒకటనమాట. ఓకే, లడఖ్లో జరుపుకునేటువంటి బౌద్ధ పండుగలలో ఓకే లడక్ యూనియన్ టెరిటరీలోని బౌద్ధ పండుగల్లో అతి ముఖ్యమైనటువంటి పండుగగా కూడా దీన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు. సో హెమిస్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి లడక్ అనేటువంటి యూనియన్ టెరిటరీలో జరుగుతుంది. ఇది 2 రోజులు జరిగేటువంటి పండుగ. ఇది జూన్ ప్రారంభంలో సో దీనికి సంబంధించి ఈ పండుగను జరుపుకుంటారు ఆ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఏ రాష్ట్రం హుల్ దివస్ను జరుపుకుంది? రీసెంట్లీ విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ హుల్ దివస్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్ అండి. సో జార్ఖండ్ రాష్ట్రంలో 1855లో ఎవరైతే స్వాతంత్ర పోరాటానికి సంబంధించి పోరాటం చేశారో సో వారి యొక్క గుర్తుగా జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో దీన్ని హుల్ దివస్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే జూన్ 30న ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. 1855 స్వాతంత్ర ఉద్యమానికి గుర్తుగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, సో హుల్ దివస్ అనేది జార్ఖండ్కి సంబంధించినటువంటి ఒక దివస్ అనమాట. హుల్ దివస్ అనేది అది ఒక ఫెస్టివల్ లాంటిది అనుకోవచ్చు. సో ఎందుకు అంటే ఇది 1855లో కొంతమంది స్వాతంత్ర ఉద్యమానికి వారు పోరాటం చేయడం జరిగింది. సో దానికి గుర్తుగా ఆ స్టేట్లో జరుపుకుంటారు హుల్ దివస్ అని. సో దీన్ని జూన్ 30న జరుపుకున్నారు. మరొక ప్రశ్న, రీసెంట్లీ త్రిశూర్ పూరం హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల త్రిశూర్ పూరం ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? సో త్రిశూర్ అనేది మనకి కేరళలో ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ అండి. కేరళలో మొత్తం 14 జిల్లాలు ఉంటాయి. అందులో త్రిశూర్ అనేది ఒక జిల్లా అనమాట. సో ఆ జిల్లా పేరు మీద ఉన్నటువంటి ఒక ఫెస్టివల్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే త్రిశూర్ పురం అని చెప్పేసి అంటారు. ఇది కేరళలో జరుపుకున్నటువంటి పండుగ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో త్రిశూర్ పురం పండుగను జరుపుకుంటారు. మలయాళ క్యాలెండర్ నెల మేడంలో
పూరం నక్షత్రంలో చంద్రుడు ఉదయించే పూరం రోజున త్రిశూర్లోని వడక్కునాథన్ ఆలయంలో ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎప్పుడు అంటే మలయాళ క్యాలెండర్ ఉంటుంది కదా, మనకి తెలుగు క్యాలెండర్ లాగో వాళ్ళకి మలయాళ క్యాలెండర్ ఉంటుంది. సో మలయాళ క్యాలెండర్ నెల మేడంలో పూరం నక్షత్రంతో చంద్రుడు ఉదయించేటువంటి పూరం రోజున త్రిశూర్లోని వడక్కనాథన్ ఆలయంలో ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుందన్నమాట. సో దీన్ని త్రిశూర్ పూరం అని చెప్పేసి అంటారు. ఇది కేరళలో జరిగేటువంటి పండుగ. సో త్రిశూర్ అనేది కేరళలో ఒక జిల్లా కూడా ఉందన్నమాట. మొత్తం 14 జిల్లాల్లో అది ఒక జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఏ రాష్ట్రం చిత్తిరై కార్ ఫెస్టివల్ని జరుపుకుంది? విచ్ స్టేట్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ది చిత్తిరై కార్ ఫెస్టివల్? దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మీనాక్షి టెంపుల్ ఉంది కదా, సో మీనాక్షి దేవికి సంబంధించినటువంటి ఆవిడ మ్యారేజ్ చేసుకున్నటువంటి డేని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ఫెస్టివల్ని అయితే జరుపుకుంటారు. సో చిత్తిరై కార్ ఫెస్టివల్ తమిళనాడులో జరుపుకునేటువంటి పండుగ. తమిళ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మొదటి నెల అయినటువంటి చిత్తిరైలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ మీనాక్షి దేవి మరియు లార్డ్ సుందరేశ్వరుల వివాహ వేడుక మరియు వరుసగా శివ మరియు విష్ణు భక్తులైనటువంటి శైవులు అలాగే వైష్ణవుల ఐక్యతను ఈ పండుగ సూచిస్తుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే తమిళ క్యాలెండర్ ప్రకారం ఆ సంవత్సరం మొదటి నెల అయినటువంటి చిత్తిరైలో ఈ పండుగను జరుపుకుంటారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పండుగ దేనికి సంబంధించిందంటే మీనాక్షి దేవి టెంపుల్ ఉంది కదా, సో మీనాక్షి దేవి అండ్ లార్డ్ సుందరేశ్వరులకి సంబంధించిన వివాహ వేడుక, దీనితో పాటు శివులు అలాగే విష్ణు భక్తులైనటువంటి శైవులు వైష్ణవుల ఐక్యతను సూచించేటువంటి పండుగగా కూడా దీన్ని చెప్పుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల గంగోర్ పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంది? రీసెంట్లీ గంగోర్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ బై విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. సో రాజస్థాన్తో పాటు ఈ గంగోర్ పండుగను సో మనకి డిఫరెంట్ వేస్లో అడగొచ్చు. యాక్చువల్గా ఈ గంగోర్ పండుగను రాజస్థాన్తో పాటు చాలా స్టేట్స్లో జరుపుకుంటారు. సో ఆ స్టేట్స్ ఏంటి అంటే రాజస్థాన్తో పాటు గుజరాత్, హర్యానా, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి ఈ 6 స్టేట్స్లో మనకి ఈ పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది దేనికి సూచిస్తుందంటే గంగోర్ పండుగ ఎవరైతే మ్యారేజ్ అయినటువంటి మహిళలు ఉన్నారో వారి యొక్క భర్తలు బాగుండాలని, వారి యొక్క దీర్ఘాయువు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జరుపుకునేటువంటి పండుగ. దీనితో పాటు పెళ్ళి కానటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి హస్బెండ్స్ రావాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటూ జరుపుకునేటువంటి పండుగ. ఇది మహిళలకి సంబంధించింది. సో మహిళలు పెళ్ళైనటువంటి వారు వారి యొక్క భర్తలు బాగుండాలని, వారి యొక్క ఆరోగ్యం దీర్ఘాయువు కలిగి ఉండాలని చెప్పేసి వారు జరుపుకుంటారు. దీనితో పాటు పెళ్ళి కానటువంటి అమ్మాయిలు మంచి హస్బెండ్స్ రావాలని చెప్పేసి జరుపుకునేటువంటి పండుగ. ఇది రాజస్థాన్తో పాటు చాలా స్టేట్స్లో జరుపుకుంటారు. సో గంగోర్ పండుగను రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్ అలాగే పశ్చిమ బెంగాల్తో సహా అనేక రాష్ట్రాల్లో జరుపుకుంటారనమాట. సో దీనికి సంబంధించి వివాహితులు తమ భర్తల శ్రేయస్సు మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. పెళ్లి కాని మహిళలు మంచి భర్త కోసం ఆశీర్వాదం కోరుకుంటారు అని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. గంగోర్ పండుగ, గంగోర్ ఫెస్టివల్ని చాలా స్టేట్స్లో జరుపుకుంటారు. అందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, పశ్చిమ బెంగాల్తో పాటు మనకి నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా స్టేట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మెయిన్గా ఈ స్టేట్స్లో జరుపుకుంటారు. ఇది మహిళలకి సంబంధించినటువంటి ఫెస్టివల్. ఇది తర్వాత 34th సెంగ్ ఖిల్హాంగ్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? 34వ సెంగ్ ఖిల్హాంగ్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మేఘాలయ అండి. సో 34th సెంగ్ ఖిల్హాంగ్ అనేటువంటి ఫెస్టివల్ను ఇటీవల మేఘాలయ రాష్ట్రంలో జరుపుకున్నారు. ఇది మేఘాలయకి సంబంధించినటువంటి ఫెస్టివల్ అనమాట. సో మేఘాలయలోని వాహియాజెర్లో 34వ సెంగ్ ఖిల్హాంగ్ ఉత్సవం ఘనంగా జరిగింది. సెంగ్ ఖిల్హాంగ్ ఫెస్టివల్ ఖాసీ దేశీయ విశ్వాసంలో పాతుకుపోయింది మరియు విశ్వాసుల మధ్య ఐక్యత మరియు వేడుకలను ఇది జరుపుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఏ రాష్ట్రం లాంగ్టే ఫెస్టివల్ను జరుపుకుంది? రీసెంట్లీ విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ లాంగ్టే ఫెస్టివల్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకునేటువంటి ఫెస్టివల్ ఇది. సో ఇక్కడ వీరు ఎందుకు జరుపుకుంటారు అంటే, సో ఏదైతే వసంతకాలం వస్తుందో, సో ఆ వసంతకాలం వచ్చినప్పుడు పొలాల్లో విత్తనాలు నాటుతూ జరుపుకునేటువంటి పండుగ. ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుపుకునేటువంటి పండుగ అనమాట.
సో అరుణాచల్ ప్రదేశ్లోని నైషి అనేటువంటి తెగవారు ఇటీవల లాంగ్ టే పండుగను జరుపుకున్నారనమాట. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి పండుగ. వసంతకాలం ప్రారంభం మరియు పొలాల్లో విత్తనాలు విత్తడానికి గుర్తుగా ఏప్రిల్లో పండుగని జరుపుకుంటారనమాట. ఓకే, లాంగ్ టే ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రీసెంట్లీ ఉగాది ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల ఉగాది పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఇక్కడ చూసినట్లయితే మనకి పైన మెన్షన్ చేసినటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనమాట కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 3 రాష్ట్రాల్లో మనకి ఉగాది పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఉగాది ఫెస్టివల్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కొత్త సంవత్సరానికి గుర్తుగా జరుపుకునేటువంటి ఒక హిందూ పండుగ అనమాట. సో తెలుగు నామ సంవత్సరం అని చెప్పేసి అంటాం మనం. సో మన స్టేట్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్తో పాటు కర్ణాటకలో కూడా మనకి ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని జరుపుకునేటువంటి ఒక హిందూ పండుగ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంకా సంక్రాంతి అనేది మీకు తెలిసిందే, అది స్పెషల్గా చెప్పనవసరం లేదు. తర్వాత చాప్చార్ కుట్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? చాప్చార్ కుట్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? రైట్ ఆన్సర్ వచ్చేసి మిజోరాం అండి. సో మిజోరాంలో జరుపుకునేటువంటి పండుగ చాప్చార్ కుట్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. చాప్చార్ కుట్ ఫెస్టివల్ అనమాట. సో ఇదేంటంటే అడవిని తొలగించి అక్కడ ఉన్నటువంటి అవశేషాలని కాల్చేసేటువంటి ప్రక్రియ అనమాట. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అడవిని కొట్టేసి, నరికేసి, తొలగించి అక్కడ ఉన్నటువంటి అవశేషాలు ఏవైతే ఉంటాయో ఆ అవశేషాలని కాల్చివేసేటువంటి ప్రక్రియనే ఇక్కడ చాప్చార్ కుట్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, భారతదేశంలోని మిజోరాం రాష్ట్రంలో ఈ పండుగను జరుపుకుంటారు. జూమ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మార్చిలో జరుపుకునేటువంటి వసంతోత్సవం ఇది. అడవిని తొలగించి దాని అవశేషాలను కాల్చేసే ప్రక్రియ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల తావీ పండుగ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో జరుపుకున్నారు? రీసెంట్లీ తావీ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుపుకునేటువంటి పండుగ. ఇందాక మనకి సేమ్ లడాక్ నుంచి ఒక పండుగ అయితే వచ్చింది, 2 days జరుపుకుంటారు. బట్ ఈ తావీ పండుగ వచ్చేసి 4 days జరుపుకుంటారనమాట. ఓకే, సో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుపుకునేటువంటి పండుగ ఇది. జమ్మూ మరియు కాశ్మీర్లో మార్చి 1న ప్రారంభమయ్యే 4 రోజుల తావీ ఫెస్టివల్ ఈ ప్రాంతం యొక్క కళ, సంస్కృతి మరియు వారసత్వానికి హైలైట్ చేస్తూ ఈ యొక్క పండుగనైతే జరుపుకుంటారు. సో దీన్ని తావీ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. సో మార్చి 1న ప్రారంభమయ్యేటువంటి 4 రోజుల పండుగ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సూరజ్ కుంద్ మేళా 2024ను ఎవరు ప్రారంభించారు? హూ ఇనాగరేటెడ్ సూరజ్ కుంద్ మేళా 2024? దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారండి. ద్రౌపది ముర్ము గారు మన సూరజ్ కుంద్ మేళా 2024ను ప్రారంభించడం జరిగింది. ఓకే, జగదీప్ ధింకన్ గారేమో ఉపరాష్ట్రపతి. సో మీ అందరికీ తెలిసిందే. సో ప్రధానమంత్రి మనకి నరేంద్ర మోడీ గారు, ఇంకా అమిత్ షా వచ్చేసి హోమ్ మినిస్టర్ అయినా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, జగదీప్ ధిన్కర్ గారు వచ్చేసి ఉపరాష్ట్రపతి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజున ఫిబ్రవరి 2, 2024న హర్యానాలోని సూరజ్ కుంద్లో 37వ సూరజ్ కుంద్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించారనమాట. ఇది క్రాఫ్ట్స్ మేళా అనమాట ఇది. ఓకే, ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా మన సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెబుతున్నది అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, ఇది ఫిబ్రవరి 2, 2024లో జరిగింది. ఎక్కడ అంటే హర్యానా స్టేట్లో జరిగింది, సూరజ్ కుంద్ అనేటువంటి ప్రాంతంలో. ఇది 37వ సూరజ్ కుంద్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళా అనమాట. ఓకే, ఇలా కూడా అడగొచ్చు, 37వ సూరజ్ కుంద్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళా ఎక్కడ జరిగింది అని చెప్పేసి కూడా అడగొచ్చు. సో సూరజ్ కుంద్ అనేది హర్యానాలోని ఒక పార్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల గంగాసాగర్ మేళా 2024 ఏ రాష్ట్రంలో జరిగింది? రీసెంట్లీ గంగాసాగర్ మేళా 2024 హెల్డ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అండి. సో వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీప్లో గంగాసాగర్ మేళా కుంభమేళా తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద జాతర మకర సంక్రాంతితో కలిసి వస్తుంది. సో మనకి గంగాసాగర్ మేళా అనేది కుంభమేళా తర్వాత భారతదేశంలో జరిగేటువంటి 2వ అతిపెద్ద జాతర అనమాట. సో మనకి కుంభమేళాకి ఎంతమంది అయితే వస్తారో మ్యాక్సిమం అంతమంది జనం అయితే ఈ యొక్క
సాగర్ మేళాకి రావడం జరుగుతుంది. ఇది పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీప్లో జరిగేటువంటి ఒక గంగా సాగర్ మేళా అంటారు. సో ఇది 2024లో జరిగింది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో ఇది మకర సంక్రాంతితో కలిసి వస్తుందన్నమాట. మన సంక్రాంతితో కలిసి వచ్చేటువంటి పండుగ ఇది. అతిపెద్ద జాతరగా చెప్పుకోవచ్చు ఆఫ్టర్ కుంభమేళా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ రాష్ట్రం 4వ వార్షిక ఆరెంజ్ పండుగ యొక్క ఎడిషన్? విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ 4th ఎడిషన్ ఆఫ్ యాన్యువల్ ఆరెంజ్ ఫెస్టివల్ అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి నాగాల్యాండ్ అండి. సో నాగాల్యాండ్లో ఉన్నటువంటి రైతుల్ని వారిని ఆర్గానిక్గా మార్చడానికి, ఆర్గానిక్ హార్వెస్టింగ్ చేయడానికి సంబంధించి ఓకే, సో వారిని ప్రోత్సహించడానికి 2 రోజుల పాటు జరుపుకునేటువంటి ఒక పర్టికులర్ ఎడిషన్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, గ్రామీణ రైతులను సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడం మరియు ఆదాయ ఉత్పత్తికి అవకాశం కల్పించేటువంటి ఉద్దేశంతో నాగాల్యాండ్లోని రుసోమా గ్రామంలో 2 రోజుల ఆర్గానిక్ ఆరెంజ్ ఫెస్టివల్ 4వ ఎడిషన్ ఇటీవల జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 24th హార్న్బిల్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? 24వ హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? రైట్ ఆన్సర్ వచ్చేసి నాగాల్యాండ్ అండి. సో నాగాల్యాండ్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 10 మధ్యన జరిగేటువంటి ఒక హార్న్బిల్ ఫెస్టివల్ అనమాట. సో 24వ హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే మనకి నాగాల్యాండ్ రాష్ట్రంలో జరిగింది. భారతదేశంలోని నాగాల్యాండ్లో 24వ హార్న్బిల్ పండుగను జరుపుకున్నారు. రాష్ట్రంలో ఏటా డిసెంబర్ 1 నుంచి 10 తేదీల్లో ఈ ఉత్సవం అయితే ప్రతి సంవత్సరం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఏ రాష్ట్రం మేరా హౌ చౌంగ్బా పండుగను జరుపుకుంది? విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ మేరా హౌ చౌంగ్బా ఫెస్టివల్ రీసెంట్లీ? ఆన్సర్ వచ్చేసి మణిపూర్ అండి. సో మణిపూర్ రాష్ట్రంలో జరిగేటువంటి పండుగ అనమాట. సో శాంతి అండ్ సౌఖ్యతను చూపించేటువంటి పండుగ ఇది. మేరా హౌ చౌంగ్బా అనేది మణిపూర్ రాష్ట్రంలో అన్ని వర్గాల మధ్య శాంతి మరియు సంఘీభావాన్ని పెంపొందించడానికి జరుపుకునేటువంటి పండుగ అనమాట. సో మేరా హౌ చౌంగ్బా అని చెప్పేసి అంటారు, మణిపూర్లో జరుపుకుంటారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్లీ దివ్య కళామేళా 2024 హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల దివ్య కళామేళా 2024 ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి త్రిపుర అండి. సో త్రిపురలో జరిగింది ఇది. సో ఎందుకు అంటే ఈ దివ్య కళామేళా వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి మేళా అనమాట. సో వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులకి మార్కెటింగ్ కల్పించడం, వారిని ప్రోత్సహించడం కోసం మనకి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక మేళా అనమాట ఇది. సో దీన్ని దివ్య కళామేళా అని చెప్పేసి అంటారు. ఇది 2024లో దివ్య కళామేళా వచ్చేసి త్రిపురలో జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దివ్య కళామేళా అనేది వికలాంగుల సాధికారత విభాగం DEPWD ద్వారా వికలాంగుల ఉత్పత్తులు మరియు నైపుణ్యాలను ప్రదర్శించడానికి మరియు మార్కెటింగ్ చేయడానికి ఈ పర్టికులర్ మేళాని ప్రారంభించడం జరుగుతుంది. ఇటీవల దివ్య కళామేళా త్రిపురలో జరిగింది. ఓకే, ఇటీవల దివ్య కళామేళా వచ్చేసి త్రిపురలో జరిగిందనమాట. సో ఇవి ఒక టాప్ 20 అండి. నేను మరొక పార్ట్ కూడా చేస్తాను. సో మనకి లెంగ్తీ అయిపోతుంది వీడియో. సో అందుకే నేను ప్రస్తుతానికి ఒక 20 క్వశ్చన్స్ తీసుకున్నాను. మరికొన్ని క్వశ్చన్స్తో మరొక వీడియో చేస్తాను, కంప్లీట్ చేస్తాను. సో ఈ PDF కూడా నేను మీకు మన యాప్లో ఉన్నటువంటి 99 రూపీస్ కోర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరైతే తీసుకోండి. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.